హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మార్నింగే ఒక న్యూస్ వినడం జరిగింది. అది ఏంటంటే కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్ అయింది. సో అసలు అదేమైనా పెళ్లి సీడీ అనుకున్నారా ఏంటండి? డిటీడీసీలో కొరియర్ చేయడానికి. అండ్ దట్టు వాళ్ళ ఆఫీస్ బాయ్ వచ్చేసి ఆ కొరియర్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళి అతను మిస్ అయిపోయాడంట. అసలు ఏంటిది? సో నాకైతే కొంచెం నమ్మబుద్ధి అవ్వట్లేదు. కాదన్నా, అసలు ఇలాంటి విషయాలన్నీ మన విష్ణు అన్నకే జరుగుతాయా లేక ఇంకెవరికైనా జరుగుతాయా? ప్రతిసారి ఇలాంటి ఏదో అంటే కొంచెం డిఫరెంట్గా జరుగుతాయి ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్. అతను నిజంగానే హార్డ్ డిస్క్ తీసుకొని మిస్ అయ్యాడా లేదా అనేది అసలు చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. జస్ట్ ₹1,00,000 పెట్టి తీసిన షార్ట్ ఫిల్మ్కే చిన్న చిన్న డైరెక్టర్స్ అసలు ఆ పెన్ డ్రైవ్ని ఎలా కాపాడుకోవాలి, ఆ ఫుటేజ్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలని భయపడుతూ ఉంటారు. అలాంటిది కోట్లు పెట్టిన సినిమా కాదు. జస్ట్ ముంబై ఎంత దూరం అండి? జస్ట్ ఒక్క ఫ్లైట్ అవే. ఇంతమంది స్టాఫ్, ఇంతమంది మేనేజ్మెంట్ ఉండగా జస్ట్ ఎవరో ఒకరు వెళ్ళి ఆ హార్డ్ డిస్క్ని తీసుకొని రాలేరా? కాదు, నాకు తెలిసి ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ స్టంట్లా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఇలాంటి డిఫరెంట్ ప్రమోషనల్ స్టంట్లు చేయడం మా విష్ణు అన్నకి అలవాటే. బట్ మేబీ అది మనం చెప్పలేం, అంటే నమ్మలేం. అది నిజమో కాదో కూడా మనకు తెలియదు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ కన్నప్ప మూవీ ఈ పార్టీకి రిలీజ్ అయిపోవాలి. అండ్ ఇంకా థియేటర్లోకి రాకపోగా, అసలు దానికి ఇంకా వర్క్ చేయకపోగా, అంటే సో ఓకే, మూవీలో ఒక గ్రాఫిక్స్ థింగ్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. సో అవి కొంచెం బాగుంటే సినిమా కూడా బాగొస్తాయని మనం కూడా అనుకుంటాము. అండ్ దట్టు దాంట్లో రెబల్ స్టార్ ప్రభాస్ గారు అండ్ మోహన్ లాల్ గారు ఇలాంటి చాలా పెద్ద పెద్ద క్యాస్ట్ మూవీలో చాలా మంది ఉన్నారు. అలా అంతమంది పెద్ద పెద్ద క్యాస్ట్లను పెట్టుకొని ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ ఇలా చేస్తారు. అసలు కొంచెం కామెడీ కనిపించట్లేదా? అంటే జనాలు నవ్వుకుంటారండి ఇలాంటివి. కోట్లు పెట్టిన సినిమా అసలు అది మన పెళ్లి సీడీ అయితే సర్లే డిటిడిసిలో పంపొచ్చు లేదా కొరియర్ చేయొచ్చు, ఏదో ఒకటి చేసి చేయొచ్చు. ఓరే బాబు, అసలు ఆ ఆఫీస్ బాయ్ ఎవరో కానీ హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా నాయన? అసలు నవ్వాలా ఏడవాలా కూడా తెలియదు. అసలు నవ్వాగట్లేదురా బాబు. సో విష్ణన్న, మీరైతే అసలు అతన్ని వదలకూడదు. సో మేబీ ఫుటేజ్ అయితే ఉంటుంది, అండ్ మేబీ రా ఫుటేజ్ కానీ ఎడిటింగ్ ఫుటేజ్లో కానీ కంప్లీట్ అయిపోయాకే ఆ హార్డ్ డిస్క్ని సెండ్ చేసి ఉంటారు. సో టోటల్ ఫుటేజ్ అయితే ఉంటుంది. బట్ ఈ హార్డ్ డిస్క్ మిస్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే కొంచెం మూవీ లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సో మూవీ బయట సోషల్ మీడియాలో లీక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాంటివి జరగకుండా కన్నప్ప సినిమా అంటే కన్నప్ప టీం వాళ్ళకి ఈ హార్డ్ డిస్క్ దొరికి సినిమా మంచిగా వచ్చి మన ముందుకు రావాలని కోరుకుందాం. అలాగే సినిమా చూసి బాగుంటే హిట్ చేయడానికి మేము కూడా ఎప్పుడు రెడీగానే ఉంటాము. అండ్ విష్ణన్న, మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ, దీపికా పదుకొనే. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి? సో మొన్ననే మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో సందీప్ రెడ్డి వంగ కూడా లాస్ట్ నైట్ ఒక ట్వీట్ వేయడం జరిగింది. సో దాంట్లో ఏముందంటే, సో నేను ఎంతో నమ్మకంగా మీకు స్టోరీని చెప్తే మీరు ఇప్పుడు సినిమా నుంచి అవుట్ అయిపోయి ఆ స్టోరీని లీక్ చేస్తున్నానని చెప్పేసి చాలా బాధపడ్డాడు. అండ్ అదే ట్వీట్లో చాలా రాగా కూడా మాట్లాడాడు. అండ్ అదేంటంటే, సో మీరేం చేయలేరు, ఎంత స్టోరీ లీక్ చేసినా, నా గురించి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కానీ నా బుచ్చు కూడా పీకలేరు అన్నారు. అండ్ అదైతే ట్రూగా అనిపిస్తుంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ మీద బాలీవుడ్లో ఎన్నడూ లేని నెగిటివిటీ జరుగుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మన రెబల్ స్టార్ ప్రభాస్ మీద కూడా సేమ్ నెగిటివిటీ ఉంది. అండ్ వీళ్ళిద్దరిని తొక్కే టైం వచ్చేసి బాలీవుడ్ వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ అయితే దొరికింది. సో వాళ్ళైతే డెఫినెట్గా యూజ్ చేసుకుంటారు. చాలామంది స్టార్ హీరోలు, అంటే బాలీవుడ్లో అక్కడ చాలామంది స్టార్ హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ చాలామంది పిఆర్ టీమ్స్ కానీ వీళ్ళిద్దరిని తొక్కేయాలని చూస్తున్నారు. సో అది స్పిరిట్ కానీ, ఒకవేళ స్పిరిట్ సినిమా ఓకే అంటే ఫ్లాప్ అయినా జస్ట్ ఒక నెగటివిటీ వచ్చినా కానీ సినిమా అయితే చాలా తొక్కేస్తారు వాళ్ళు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు యానిమల్ సినిమాని తొక్కేయడానికి చాలా బాగా ట్రై చేశారు. బట్ యానిమల్ సినిమా వాళ్ళంటే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్లో వర్క్ అవడం వల్ల సో సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడే ధైర్యం ఎవ్వరు చేయలేదు. సో అంటే సందీప్ రెడ్డి వంగకున్న ఆయన తెలుసు, అంటే ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆయన దబల్పు ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే, సో వాళ్ళు అవుట్ అయిపోయి కాకుండా అంటే వేరే మీడియా వాళ్ళకి పిలిచి సో ఇలా లీక్ చేయండి, ఇది స్టోరీ, ఏ రేటెడ్ కంటెంట్ ఉంటుంది, అండ్ డామ్ సియోక్ దీంట్లో యాక్ట్ చేస్తున్నారు, తృప్తి దీని క్యారెక్టర్ ఏంటి, అండ్ ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, సినిమా ఎంత వైలెంట్గా ఉంటుంది, అండ్ అసలు మూవీ జానర్ ఏంటి అనేది మొత్తం చెప్పేశాడు. అండ్ ఆ జర్నలిస్ట్ వచ్చేసి ఒక వెబ్సైట్లో ఏం రాశాడంటే, సో ఈ సినిమా వచ్చేసి అక్టోబర్లో షూటింగ్కి వెళ్తుంది, 2025 అక్టోబర్లో షూటింగ్కి వెళ్తుంది, అండ్ 2027లో రిలీజ్ అవుతుంది అని చెప్పాడు. అండ్ దట్టు ఆ జానర్ వచ్చేసి ఏ రేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిము. సో ఈ మూవీలో పలానా క్యాస్ట్ అండ్ క్రూ ఉండబోతుంది అనేసి చాలా డీటెయిలింగ్గా చెప్పేశాడు. సో
అసలు సినిమా స్టార్టే అవ్వకముందు, అసలు సినిమా పూజ కూడా అవ్వలేదు, అప్పుడే ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నారంటే సో వీళ్ళని అసలు ఎలా చూడాలి మనం? అరే బాబు, బాలీవుడ్ వాళ్ళు అసలు మీకు దమ్ముంటే సినిమాలు తీయండి, హిట్టు కొట్టండి. అంతేగాని ఒకరిని తొక్కేయాలని, అంటే మీకు ఉన్న క్రేజ్ వల్ల కానీ, మీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల కానీ ఒకరిని తొక్కేయాలి ఇలాంటి ట్రై చేయకండి బాబు. మీకు దమ్ముంటే మంచి సినిమా తీసి హిట్టు కొట్టండి. అంతేగాని ఇలా సౌత్ ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తారా? అసలు ఎవరికి ఉపయోగం మీ వల్ల? సో సందీప్ రెడ్డి వంగ కానీ, ప్రభాస్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ సినిమా అయితే చాలా బాగా ఆడాలి. ఎస్పెషల్లీ సినిమా వర్కౌట్ అవ్వకపోతే మాత్రం సో డెఫినెట్గా వీళ్ళనైతే బాగా తొక్కేస్తారు, అది మాత్రం ఫిక్స్. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాలీవుడ్ మీడియా, బాలీవుడ్ మాఫియాతో జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద పెద్ద లాసెస్ అయితే జరుగుతాయి. కానీ అసలు దీపిక పదుకొనే సినిమాలో సెట్ అవ్వకపోతే, ఆవిడ పెట్టిన కండిషన్స్కి సందీప్ రెడ్డి వంగ యాక్సెప్ట్ చేయకపోతే అసలు ఏంటి, ఎవరి రెస్పాన్సిబిలిటీ? అసలు ఆవిడకున్న పిఆర్ టీం కానీ, ఆవిడకున్న ఇర్రెస్పాన్సిబిలిటీ కానీ, అసలు ఆవిడకి ఏం తెలుసు? యాక్టింగ్ కూడా రాదు, ఉన్న కలికిలో చేశారు ప్రభాస్ గారి పక్కన. అసలు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్కి ఆవిడే కాకుండా ఇంకెవరైనా 100%, 100% చేస్తారు. ఎందుకంటే ఆ సినిమాలో కానీ, ఆ సీన్లో కానీ ఆ దమ్ముంది. అంతేగాని వీళ్ళు సందీప్ రెడ్డి వంగ మీద పడి ఏడిస్తే అసలు ఎవరికి ఉపయోగం? సో ఇప్పటికైనా మారడరా బాబు. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, జస్ట్ మన వాళ్ళని సపోర్ట్ చేయండి, మన ప్రభాస్ గారిని అండ్ మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారిని కూడా. సో వీళ్ళని మనం సపోర్ట్ చేస్తేనే సో ప్యాన్ ఇండియా లెవెల్లో మనం ఇంకా ఎలివేట్ అవుతాం. అండ్ ఈ స్పిరిట్ వచ్చేసి ఒక ప్యాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, ప్యాన్ వరల్డ్ సినిమా ఇది. సో దాదాపు ఒక 7 to 8 లాంగ్వేజెస్లో రిలీజ్ అవబోతుంది. దట్టు ఒక మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అండ్ ఏ రేటెడ్ ఫిల్మ్ అని డిసైడ్ చేస్తారు ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి అయినా సినిమాకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సో మంచిగా స్టార్ట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.